హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ 2023కి సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని మనం ఇయర్ రౌండప్గా చూస్తున్నాం. ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈ సమ్మిట్స్ చూస్తాం. సమ్మిట్స్ 2023కి సంబంధించి ఇయర్ రౌండప్ చూస్తాం ఈ క్లాస్లో. మనం లాస్ట్ క్లాస్లో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ సంబంధించి ఈ గ్రూప్ సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కాకుండా మిగతా ఈ సమ్మిట్స్ అనేది 2023కి సంబంధించి చూస్తామండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఫిఫ్త్ వరల్డ్ కాంగ్రెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి డెహ్రాడూన్లో జరిగింది. ఫిఫ్త్ వరల్డ్ కాంగ్రెస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీని థీమ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ క్లైమేట్ యాక్షన్ డిజాస్టర్ రెసిలియన్స్. స్ట్రెంథనింగ్ క్లైమేట్ యాక్షన్ డిజాస్టర్ రెసిలియన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే 27th వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్. 27th వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ, యశోభూమి, DPIIT మనకు నిర్వహిస్తుంది. దీని థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి IPS పయనీర్ ఫ్యూచర్ గ్రోత్. ఇది మనకు థీమ్, ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్, IPS పయనీర్ ఫ్యూచర్ గ్రోత్. ఇది మనకి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ సంబంధించి యశోభూమి, న్యూఢిల్లీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్. ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది మనకి ఈ వెన్యూ వచ్చేసి హైదరాబాదు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు నిర్వహిస్తుంది. ఇది 1972లో ఏర్పడింది. మనకు 50 years అనేది కంప్లీట్ అయ్యింది. ఇది ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నిర్వహించేది ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో. రైట్. నెక్స్ట్ మనకి ఇది ఇంపార్టెంట్, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనకి ఇండియా వర్చువల్ మోడ్లో హోస్ట్ అనేది చేస్తుంది. అవి మనకు వచ్చేసి గ్లోబల్ సౌత్ కోసం దక్షిణ్ అనే గ్లోబల్ సెంటర్ అనేది ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభించుకున్నాం మనం. ఇట్లా గ్లోబల్ సౌత్ కోసం దక్షిణ్ అనే గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభించుకున్నాం. దాంట్లో భాగంగా మనము 5Cలు అనేది గ్లోబల్ సౌత్గా పెట్టుకున్నాం. ఒకటి కన్సల్టేషన్, రెండోది కోఆపరేషన్, మూడోది కమ్యూనికేషన్, నాలుగోది క్రియేటివిటీ, ఐదోది కెపాసిటీ బిల్డింగ్. కన్సల్టేషన్, కోఆపరేషన్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ, కెపాసిటీ బిల్డింగ్. ఇవి మనకు 5Cలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్లో భాగంగా. ఓకే, ఇట్లాంటి అడిగే అవకాశం ఉంటుంది. ఏది 5Cలు అని చెప్పేసి ఏదో ఒకటి రాంగ్ ఇచ్చేసి మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది గ్లోబల్ సౌత్కి సంబంధించి. నెక్స్ట్ మనకి AI సేఫ్టీ సమ్మిట్ అంట. AI సేఫ్టీ సమ్మిట్ అనేది మనకు ఎక్కడ అంటే UK బ్లెచీ పార్క్లో. థీమ్ వచ్చేసి AI ఫర్ గుడ్. అంశం వచ్చేసి బ్లెచ్లీ డిక్లరేషన్ 28 దేశాలు సంతకాలు చేసినాయి. మనకు జాతీయ మానవ హక్కుల సంస్థల అంతర్జాతీయ సదస్సు. జాతీయ మానవ హక్కుల సంస్థల అంతర్జాతీయ సదస్సు అనేది నెక్స్ట్ అంశం. ఇది హోస్ట్ ఏంటంటే కోపెన్హాగన్, డెన్మార్క్. థీమ్ వచ్చేసి టార్చర్ అండ్ అదర్ ఇల్ ట్రీట్మెంట్, ద రోల్ ఆఫ్ NHRIs. ఇది మనకు జాతీయ మానవ హక్కుల సంస్థల అంతర్జాతీయ సదస్సు, కోపెన్హాగన్, డెన్మార్క్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ నైన్త్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ మనకు ఫరీదాబాద్, హర్యానాలో జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్కాల్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఫరీదాబాద్లో జరిగింది, హర్యానా. సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్కాల్, ఇది ఒకటి. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ సమ్మిట్ బెర్లిన్, జర్మన్లో జరిగింది. ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్. థీమ్ వచ్చేసి ఏ డిఫైనింగ్ ఇయర్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యాక్షన్, జర్మనీ, బెర్లిన్. వరల్డ్ హెల్త్ సమ్మిట్ గుర్తుపెట్టుకోవాలి, హెల్త్ సమ్మిట్ జర్మనీ, బెర్లిన్. గ్లోబల్ హెల్త్ యాక్షన్ అని చెప్పేసి థీము. నెక్స్ట్ వచ్చేసి మనకి IORA కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సమ్మిట్ అనేది కొలంబోలో జరిగింది. IORA కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సమ్మిట్. థీమ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ రీజనల్ ఆర్కిటెక్చర్, రీఫోర్సింగ్ ఇండియా ఓషన్ ఇండస్ట్రీ. ఏంటంట స్ట్రెంథనింగ్ రీజనల్ ఆర్కిటెక్చర్, రీఫార్మ్, రెయిన్ఫోర్సింగ్
ఇండియా ఓషన్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనకు థీమ్ అనేది ఉండడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ సమ్మిట్ IORA. నెక్స్ట్ IMF వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ సెషన్ అనేది మనకు మొరాకోలో జరిగింది, మొర్రకేచ్. ఇది 4th G20 ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మీటింగ్ కూడా జరిగింది. మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ కోసం చర్యలు మనకి ఎన్కే సింగ్ అండ్ లారెన్స్ అనే నేతృత్వంలో కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ IMF వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ సెషన్లో భాగంగా 4th G20 ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ కూడా జరిగింది ఇక్కడే. దీంట్లో భాగంగా మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్కే సింగ్ అండ్ లారెన్స్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. IMF వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ సెషన్ మొరాకో. నెక్స్ట్ అంశం వరల్డ్ స్పైస్ కాంగ్రెస్. గుర్తుపెట్టుకొని స్పైస్ కాంగ్రెస్ వచ్చేసి మనకి ముంబై. దీని థీమ్ వచ్చేసి విజన్ 2030 ఓకే. SPICES స్పైసెస్, సస్టైనబుల్, ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, కొలాబరేషన్, ఎక్సలెన్స్ అండ్ సేఫ్టీ. ఇవి మనకు స్పైస్ సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. 100% ఇంపార్టెంట్. ఇది వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ముంబై. మనకి థీమ్ వచ్చేసి విజన్ 2030. స్పైసెస్లో భాగంగా సస్టైనబుల్, ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, కొలాబరేషన్, ఎక్సలెన్స్ అండ్ సేఫ్టీ. ఇది మనకి స్పైసెస్ ముంబై. నెక్స్ట్ చూస్తే అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. దీని థీమ్ వచ్చేసి ఎమర్జింగ్ ఛాలెంజింగ్ ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్. ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్. ఇది అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు. నెక్స్ట్ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్. తెలుసు మనకు కాఫీకి కర్ణాటక ఫేమస్ కాబట్టి బెంగళూరు. ఫస్ట్ టైం ఇండియా అనేది కండక్ట్ చేసింది. సస్టైనబుల్ త్రో సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఇండియా అనేది బెంగళూరు ఫస్ట్ టైం కండక్ట్ చేసుకునేది వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది. సస్టైనబుల్ త్రో సర్క్యులర్ ఎకానమీ అనేది థీము. నెక్స్ట్ వచ్చేసి UNGA 78th యాన్యువల్ సెషన్ న్యూయార్క్లో జరిగింది. థీమ్ వచ్చేసి మనకు రీబిల్డింగ్ ట్రస్ట్ అండ్ రీగ్నైటింగ్ గ్లోబల్ సోలిడారిటీ, యాక్సలరేటివ్ యాక్షన్ అండ్ 2030 ఎజెండా అండ్ ఇట్స్ SDG టువర్డ్స్ పీస్, ప్రాస్పరిటీ, ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ ఫర్ ఆల్. ఇది మనకు థీమ్ చాలా పెద్దగా ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. UNGA 78th యాన్యువల్ సెషన్ అనేది న్యూయార్క్లో జరిగింది. ఓకే. రీబిల్డింగ్ ట్రస్ట్ అండ్ రీగ్నైటింగ్ గ్లోబల్ సోలిడారిటీ, యాక్సలరేటింగ్ యాక్షన్ ఆన్ 2030 ఎజెండా అండ్ ఇట్స్ SDG టువర్డ్స్ పీస్, ప్రాస్పరిటీ, ప్రోగ్రెస్ అండ్ సస్టైనబిలిటీ ఫర్ ఆల్. మనకి అధ్యక్షత వచ్చేసి డెన్నిస్ ఫ్రాన్సిస్. UNGAకి సంబంధించి 78th యాన్యువల్ సెషన్ న్యూయార్క్ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ హిందూ కాంగ్రెస్ బ్యాంకాక్. వరల్డ్ హిందూ కాంగ్రెస్ బ్యాంకాక్లో జరిగింది. ఇది థీమ్ వచ్చేసి జయస్య ఆయత్నాం ధర్మ. అదేవిధంగా మనకి హిందీ కాన్ఫరెన్స్ అనేది ఫిజీలో జరిగింది. టు ప్రమోట్ హిందీ యాజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ఇది వేరు. ఇదేమో హిందూ కాంగ్రెస్ బ్యాంకాక్. జయస్య ఆత్నాం ధర్మం విజయానికి నిలయం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ గ్లోబల్ మిల్లెట్ సమ్మిట్. ఇది ఇంపార్టెంట్. పూసా, న్యూఢిల్లీ. నెక్స్ట్ ఏరో ఇండియా బెంగళూరులో యలహంక ఎయిర్పోర్ట్ స్టేషన్లో భాగంగా జరిగింది. ఏరో ఇండియా థీమ్ వచ్చేసి ద రన్వే టు ద బిలియన్ ఆపర్చునిటీస్. ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఈ ఏరో ఇండియా సమ్మిట్ యొక్క థీము. ఇది బెంగళూరులో యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో భాగంగా జరిగింది. ఇది మనకు 2023కి సంబంధించి ఇయర్ రౌండ్లో భాగంగా మనం సమ్మిట్స్ చూసినాం. రైట్. నెక్స్ట్ క్లాస్ మనము నెక్స్ట్ ఎకనామిక్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం నేను. ఇవి ఇయర్ రౌండ్ అప్ ఇక 1 or 2 ఉన్నాయి. కంప్లీట్ చేసుకొని మిగతా మనం ఎకనామీ అనేది స్టార్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికి పంచ